మేఘాలు చెప్పిన ప్రేమ కథ ట్రైలర్ చూశాను. చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఇది చాలా క్లీన్ ఫిల్మ్ అనిపించింది. లాట్ ఆఫ్ ఎమోషన్స్, లాట్ ఆఫ్ స్మాల్ ఎమోషన్స్ ఆర్ దేర్, నాట్ బిగ్ లైక్ వచ్చాడు 100 మందిని ఎలా బతికించాలి అలా కాదు. చాలా చిన్న చిన్న మనకి, మీకు, నాకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. గర్ల్ ఫ్రెండ్తో కావచ్చు, ఫాదర్తో కావచ్చు, వారు పెద్ద కూడా కాదు, బ్యూటిఫుల్ స్మాల్ థింగ్స్. అంటే యూత్ వస్తారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని ఒక కల్తీ టైప్ ఆఫ్ మైండ్ సెట్. పక్కన వాళ్ళు చెప్తారు కదా, మేడం ఏంటి యూత్ ఫిల్మ్ మీరు ఏం పెట్టట్లేదు, ఇలా ఉంటే ఎలాగా అని అంటుంటారు కదా. అందరూ అనేస్తున్నారు. మీరు షిఫ్ట్ అవ్వచ్చు, డైరెక్టర్ గారు షిఫ్ట్ అవ్వచ్చు, అంటే చేద్దామా ఏంటి అంటే డబ్బులు స్పెండ్ అయ్యే కొద్దీ రిస్క్ పెరుగుతూ ఉంటుంది కదా. అది ఎలా బుల్లెట్ ప్రూఫ్ చేశారు మీ మైండ్ని? మా డైరెక్టర్ని పిలిచినప్పుడు, కథ రాయమన్నప్పుడు 3 కండిషన్స్ పెట్టాను. ఒకటి ఏంటంటే, దెర్ ఇస్ నో రొమాన్స్ ఇన్ మై పబ్లిక్ రొమాన్స్ ఇన్ మై ఫిల్మ్. ఎక్కడ స్మూచెస్ చేసేసుకొని గట్టి గట్టి హగ్గులు ఇచ్చేసుకొని ఈ కథలన్నీ రాయొద్దాం. రెండోది, ఎక్కడ చుక్క రక్తం కనపడకూడదు నాకు. మూడోది, ఎక్కడ ఒక ఫౌల్ లాంగ్వేజ్ లో ఎవడో ఒక పిచ్చి తిట్లు తిట్టేయటం, ఇలాంటి ఫౌల్ లాంగ్వేజ్ కనపడకూడదు. ఈ 3 కండిషన్స్. సో హీ టుక్ దట్ ఛాలెంజ్. హీ సెడ్ ఓకే, ఐల్ డూ ఇట్. ఆ హీరో దూరంగా నిలబడి ఉన్నారు అండ్ దేర్ ఇస్ సంథింగ్ టు కన్వే. ఉట్టిగా డైరెక్టర్ నన్ను ఇలా చూశాడు, ఏం చేయమంటారు.